హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి షార్ట్ కీ డయోడ్ గురించి. షార్ట్ కీ, స్కాట్ కీ ఎలా అయినా పిలుచుకోవచ్చు. షార్ట్ కీ డయోడ్ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ డయోడ్ దట్ కెన్ హ్యావ్ లో ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అండ్ ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్. అంటే ఏంటి? షార్ట్ కీ డయోడ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయోడ్. దానికి ఏంటంటే ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువగా ఉంటుంది, రివర్స్ వోల్టేజ్ డ్రాప్ అనేది అసలు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. స్విచ్ అంటే ఏంటి? లైక్ ఆన్ ఆఫ్ అవుతుంది కదా, ఈ స్టేట్స్ మారడానికి చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. ఆన్ నుంచి ఆఫ్ కానీ, ఆఫ్ నుంచి ఆన్ కానీ చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట, ఆన్ మోడ్కి ఆఫ్ మోడ్కి. లైక్ ఎంత ఫాస్ట్గా అంటే నానో సెకండ్స్లో స్విచ్ అవుతుంది. లైక్ నార్మల్గా సెకండ్స్ ఉంటాయి, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్, దాని తర్వాత నానో సెకండ్స్. అంటే చాలా ఫాస్ట్గా సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అంటేనే చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. మైక్రో, నానో అంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఒక డయోడ్ ఉన్నట్టుండి దానికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇటు వచ్చేసి యానోడ్, ఇటు వచ్చేసి క్యాథోడ్, ప్లస్ మైనస్. నెక్స్ట్ వచ్చేసి దీని కన్స్ట్రక్షన్ చూసుకుంటే నార్మల్ డయోడ్లో ఉన్నట్టే ఇక్కడ ఒక ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు ఇటు సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్ ఇక్కడ మెటల్ యూజ్ చేస్తారనమాట. ఈ మెటల్ ఏదైతే ఉందో దానికి క్యాథోడ్ కనెక్ట్ చేస్తాం, పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. ఈ మెటల్ అనేది ఇది రివర్స్లో రాసాను. క్యాథోడ్, ఓకే. ఈ మెటల్కి అనేది పాజిటివ్ కనెక్ట్ చేస్తాం, యానోడ్ కనెక్ట్ చేస్తాం. దీనికి వచ్చేసి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, ఎన్ టైప్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటి? ఇది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాం. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ని ఈ విధంగా సెండ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ఈ విధంగా సెండ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి వస్తాయి, ఈ మెటల్లోకి వచ్చి ఆ విధంగా కండక్షన్ అనేది క్విక్గా జరుగుతుంది అనమాట, ర్యాపిడ్గా జరుగుతుంది. నెక్స్ట్ ఈ మెటల్ కింద ఏం యూజ్ చేస్తామంటే గోల్డ్, సిల్వర్, టంగ్స్టన్, ఈ టైప్ ఆఫ్ మెటల్స్ అనేటివి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్నే హాట్ క్యారియర్ డయోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. హాట్ క్యారియర్ డయోడ్ అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేసామో ఆ నెగిటివ్ వోల్టేజ్ వల్ల ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి ఇటువైపు వెళ్తాయి. ఓకే, ఈ ఫినామినా వల్ల దీన్ని హాట్ క్యారియర్ డయోడ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చదువుదాం. మెటల్స్ మే బి గోల్డ్ ఆర్ సిల్వర్. లైక్ మెటల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేస్తారని చెప్పేసి. నెక్స్ట్ స్కాట్ కీ డయోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ హాట్ క్యారియర్ డయోడ్. ఓకే, ద టర్మ్ దట్ హాట్ క్యారియర్ derived from the higher energy level of electrons in n region compared to those metal region. ఇక్కడ ఉన్న ఎన్ టైప్ మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి హై ఎనర్జీ అనేటివి ఉంటాయి దీంతో పోల్చుకుంటే అని చెప్పేసి చెప్తున్నాడు. ఏ స్కాట్ కీ డయోడ్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ డోప్డ్ సెమీకండక్టర్ రీజియన్, యూజువల్లీ ఎన్ టైప్ అనేది డోప్ చేసి పెడతాం. నెక్స్ట్ వచ్చేసి విత్ ద మెటల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే ప్లాటినం కానీ యూజ్ చేస్తారంట. The forward voltage drop is typically around 0.3 volts because of there is a thin depletion layer. ఇక్కడ డిప్లీషన్ లేయర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, చాలా థిన్గా ఉంటుంది. సో మనకి ఏంటంటే 0.3 voltsకే అది ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అనేది 0.3 volts ఉంటుంది. తర్వాత నుంచి అది కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్కాట్ కీ డయోడ్ operates only with majority carriers and there is no minority carriers with the reverse leakage current. లైక్ రివర్స్లో మనం కనెక్ట్ చేసామనుకోండి, రివర్స్లో కనెక్ట్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా పిఎన్ జంక్షన్ డయోడ్కి అనేవి ఇక్కడ లీకేజ్ కరెంట్ అనేది ఉంటుంది. ఎందుకు? మైనారిటీ క్యారియర్స్ వల్ల.
మైనారిటీ క్యారియర్స్ వల్ల. కాకపోతే ఇక్కడ మెటల్ యూజ్ చేస్తాం కదా, మెటల్ యూజ్ చేయడం వల్ల ఇందులో పీ టైప్ మెటీరియల్ కాదు, దీంట్లో మైనారిటీ మెజారిటీ క్యారియర్స్ ఏముండవు. సో డైరెక్ట్గా రివర్స్లో మాత్రం ఆపరేట్ చేసినప్పుడు ఇది ఫాస్ట్గా అనేది కండక్షన్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ బయాస్లో కూడా స్కాట్కీ డయోడ్ అనేది ఫాస్ట్గా కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎన్ టైప్ మెటీరియల్ రీజన్ ఈజ్ లైట్లీ డోప్. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఎన్ టైప్ మెటీరియల్ ఏదైతే మనం యూజ్ చేసామో అది అన్నది లైట్గా డోప్ చేసి ఉంటుంది అనమాట. వెన్ ద హయ్యర్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎన్ టైప్ మెటీరియల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు మెటల్ రీజన్ వేర్ దే యాక్సెస్ ఎనర్జీ ర్యాపిడ్లీ. ఎప్పుడైతే దీనికి హయ్యర్ ఎనర్జీ ఇస్తామో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు వెళ్తాయి ర్యాపిడ్గా, దానివల్ల అది అనేది ఈజీగా స్విచ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి దీన్ని హై స్పీడ్ స్విచ్చింగ్ డివైజెస్ లైక్ ఎస్ఎంపిఎస్లో యూజ్ చేస్తారు. ఎస్ఎంపిఎస్ అంటే మనకి సిపియు ఉంటుంది కదా, సిపియులో ఒక కాంపోనెంట్ అనమాట. సిపియు మొత్తానికి పవర్ సప్లై చేయడానికి ఎస్ఎంపిఎస్ని యూజ్ చేస్తారు. ఓకే, సిపియులో ఉంటుంది ఎస్ఎంపిఎస్. అందులోని అది అనేది స్పీడ్ స్విచ్చింగ్ డివైస్ అనమాట. హై స్పీడ్ స్విచ్చింగ్ డివైజెస్లో యూజ్ చేస్తారు, అదే మనకి ఎస్ఎంపిఎస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి పవర్ రెక్టిఫైయర్స్లో యూజ్ చేస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీస్లో యూజ్ చేస్తారు. అండ్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.